నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కూలీలు దొరకక పొరుగు రాష్ట్రాల కూలీలపై ఆధారపడుతున్న అన్నదాతలు. మంత్రుల పర్యటన విజయవంతం చేయాలి. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. మేడిపల్లి ఉపరితల గనిని సందర్శించిన టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. అన్నదాతలకు పెట్టుబడి సహాయం అందించే ఆశయంతో పీఎం కిసాన్ నిధులు విడుదల. రైతులంతా ఒకేసారి వరి నాట్లు వేయడంతో కూలీలు దొరకక పొరుగు రాష్ట్రాల కూలీలపై ఆధారపడుతున్నారు అన్నదాతలు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అంతర్గాం, పాలకుర్తి, రామగుండం, కమన్పూర్లలో వరి నాట్లు వేసేందుకు కూలీలు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొంతమంది రైతులు కూలీల కొరతను అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను రప్పించి వరి నాట్లు వేయిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో రైతులంతా ఒకే సమయంలో వరి నాట్లు వేయడం వల్ల కూలీల కొరత తీవ్రంగా ఉంది. అయితే వరి నాట్లు ఆలస్యంగా వేస్తే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులంతా ఒకే సమయంలో వరి నాట్లు వేసేందుకు సిద్ధం కావడం వల్లనే ఈ సమస్య ఎదురవుతుందని రైతులు అంటున్నారు. मैं कलकत्ता से आया, उस बंगाल से, और उधर नाड़ लगाने आया सुल्तानाबाद. मैं 1 एकड़ लगाया और 4,000 दिया. वो एक आदमी 7,000 का डेली रोज हो रहा है. मेरा 50-80 आदमी है. कितने महीने रहता है? वो 3 महीने हो गया. ये पहले नेलूर था, उधर से इधर आया वरंगल सुल्तानाबाद. तुम्हारा गांव में काम नहीं है? मेरा गांव में काम है, वो ज़्यादा काम नहीं है, थोड़ा वो 15-20 दिन का काम है. पैसे पूरा वो नहीं, उधर घूमती है, कम है वहाँ. तुम्हारा नाम क्या है जी? मेरा नाम बापन. ఒకటేసారి వర్షాలు పడడం వల్ల కూలీల కొరత ఏర్పడ్డది. కూలీల కొరత ఏర్పడడం వల్ల ఏమైందంటే అందరూ పొలాలు ఒకటేసారి దున్నుకోవడం అయింది. ఈ ఒకసారి దున్నుకో కూలీల కొరత ఏర్పడ్డది కాబట్టి మనకు బీహార్ నుంచి, మన గుజరాత్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి మరియు కలకత్తా నుంచి కూడా లేబర్ రావడం జరిగింది. దీనివల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడ్డప్పటికి కూడా ఈ లేబర్ రావడం వల్ల కొంచెం ఈజీ అయిపోయింది వరి నాట్లు. అంటే వీళ్ళు రాకపోతే మీకు ఇంక ఇబ్బందులు అవుతాయా? వీళ్ళు రాకపోతే ఒకటేసారి అందరూ వర్షాలు ఒకటేసారి కూడా వల్ల అందరూ ఒకటేసారి నాట్లేస్తే అందరు కదా, అట్లా అని ఇప్పుడు ఈ గుజరాత్ నుంచి, ఈ మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి రావడం వల్ల మనకు కొంచెం చాలా ఈజీ అయిపోయినాయి నాట్లు అనేది. అంతర్గాం మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మురుమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం, ఇతర అభివృద్ధి పనుల సభ రాష్ట్ర మంత్రులు రేపు అనగా ఆగస్టు 3 ఆదివారం రోజున జరుగుతున్న సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులను హితో పలికారు. అంతర్గాం మండల కేంద్రంలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో మన ప్రాంత రైతుల కొరకు ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తూ, అదేవిధంగా మరిన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినటువంటి అభివృద్ధి పనుల ప్రారంభం కొరకే పలువురు మంత్రులను ఆహ్వానించి పెద్ద సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ సభను విజయవంతం చేయాలని ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. లేదా ఇక్కడ స్టాప్
ఈ రోజు మేడిపల్లి ఉపరితల గనిని తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ సందర్శించడం జరిగింది. మేడిపల్లి ఉపరితల గని వద్ద నిర్మించనున్న పంపు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి RG1 ఏరియా GM డి లలిత్ కుమార్తో కలిసి మేడిపల్లి ఉపరితల గని వ్యూ పాయింట్ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాపులను పరిశీలించడం జరిగింది. ఇటీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను GMను అడిగి తెలుసుకున్నారు. ఇటీ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ తరలింపు ఖర్చు మరియు గ్రిడ్ కనెక్టివిటీకి సంబంధించిన అధికారులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో SO2 GM ఆంజనేయర్ ప్రసాద్ మరియు ఏరియా ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ జితేందర్ సింగ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ వీరారెడ్డి, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ మేనేజర్ మల్లికార్జున్ యాదవ్, TGSND PDCL అధికారులు వి గంగాధర్, SE ఆపరేషన్ పెద్దపల్లి వెంకటేశ్వర్లు, ADE ఆపరేషన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. అన్నదాతలకు పెట్టుబడి సహాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM కిసాన్ నిధులు శనివారం విడుదలయ్యాయి. ఈ పథకం కింద 20వ విడత నిధులను ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ నిధులు విడుదల చేశారు. మొత్తం 20,500 కోట్లను రైతుల ఖాతాలోకి జమ చేశారు. దీని ద్వారా మొత్తం 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కాగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 19వ విడత నిధులను ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. స్కూల్ పిల్లలను తీసుకెళ్లే బస్ డ్రైవర్లు ఓపికతో నెమ్మదిగా వాహనాలను నడపాలి. అలాంటి నిష్ణాతులైన డ్రైవర్లనే స్కూల్ యాజమాన్యాలు నియమించుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఒకసారి తనిఖీ చేసుకోవాలి. వ్యక్తి మృతికి కారణమైన ఈ సంఘటన మియాపూర్ స్టేషన్ పరిధిలో జరిగింది. తూళ్ల శిక్షిత్ లేకున్నా జ్ఞాపకాలు మిగిలే ఉంటాయి. అంతర్గా మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన ప్రజా కళాకారుడు తూళ్ల రాజేష్ లక్ష్మి ఏకైక కుమారుడు 2 సంవత్సరాల క్రితం రోడ్డు యాక్సిడెంట్లో మరణించాడు. శనివారం తూళ్ల శిక్షిత్ 2వ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు తూళ్ల రాజేష్ లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్దంపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు భోజనం ప్లేట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గట్టు శ్రీనివాస్, పెగడపల్లి ప్రశాంత్, అక్షిత, పెద్దంపేట మాజీ ఉప సర్పంచ్ కోడిపుంజల భూమేష్, పెగడపల్లి శ్రీనివాస్, సుమధమల శ్రీహరి, CPI-ML న్యూ డెమోక్రసీ నాయకులు కొల్లూరు మల్లేష్, పైడిపల్లి రమేష్, తూర్ల తిరుపతి, తూర్ల వెంకటేష్, పుట్ట శ్రీనివాస్, ఆరుమూళ్ల సృజన్ కుమార్తో పాటు బంధుమిత్రులు పాల్గొన్నారు. ఇక్కడ సహజమైనప్పటికీ కొందరు మరణించి కూడా వాళ్ళ జ్ఞాపకాల ద్వారా జీవిస్తారు. వాళ్ళ శిక్షిత కూడా అదే. కన్న తల్లిదండ్రులకు వారి కన్నీళ్లను మనం ఆపలేకపోయినా, వాళ్ళ కడుపుకోత మంటను మనం తగ్గించలేకపోయినా, శిక్షిత జ్ఞాపకాలు ఈనాడు ఈ పసిపిల్లల మధ్యలో గుర్తు చేసుకోవడమే అతని అమరత్వానికి సాక్ష్యంగా చెప్పుకోతాం. ఏదేమైనా శిక్షిత్ అతని పేరులో కూడా ఉంది. ఒక శిక్షణ గల వ్యక్తి, సమాజానికి ఎంతో ఎదిగి అనేక రంగాల్లో ముందుకు పోతాడనే లక్ష్యంతో తల్లిదండ్రులు శిక్షిత అని పేరు పెట్టాము. కానీ మరి దేవుడు ఉంటాడో లేడో నమ్ముతారో నాదిలో కానీ
శిక్షితను ఆ రోడ్డు ప్రమాదం అకాల మృత్యు ఒళ్ళోకి తీసుకుని ఆకాశంలో దివ్యగా మార్చుకున్నాడు. అందుకే శిక్షిత్ తల్లిదండ్రులకు శిక్ష వేయలేదు. ఈ జ్ఞాపకాల లోపల మనం మెరుగుతూనే ఉంటాం. ఇది ఏమైనా పసిపిల్లల మధ్య ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్న రాజ్య దంపతులు నిజంగా 16 మళ్ళా ఈ 2వ సంవత్సరం కూడా అందరికీ జ్ఞాపకం చేసుకునే అవకాశం కల్పించినందుకు శిక్షిత ఎప్పుడు మనందరి గుండెలనే ఉంటాడు, జ్ఞాపకాల్లో బతికే ఉంటాడు, ఉంటాడని ఉండాలని. ఈ నెల 10న గోవా రాష్ట్రంలో నిర్వహించే అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభను విజయవంతం చేయాలని కమాన్పూర్ మండల కేంద్రంలో శనివారం బీసీ నాయకులు చలో గోవా పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు నల్లబెల్లి శంకర్ మాట్లాడుతూ గత 2.5 దశాబ్దాలుగా బీసీల కోసం సర్వస్వం త్యాగం చేసి ఉద్యమం ఊపిరిగా బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్న సీనన్న సారథ్యంలో బీపీ మండల్ డే సందర్భంగా ఆగస్టు 7న గోవాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో అఖిల భారత మెమెంటో మాకంతా హలో బీసీ పేరున తలపెట్టిన చెలో గోవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాటికొండ శంకర్, కొట్టే భూమయ్య, మచ్చగిరి రాము, గుర్రం లక్ష్మీమల్లు, బొమ్మగాని అనిల్, కొమ్మగోని మల్లయ్య, పోల్దాసరి సాయికుమార్, తోట రాజ్ కుమార్, మట్ట నర్సయ్య, కాసరవి, రామచందర్, మానక ఓదెలు, సుంచు శ్రీను, అనవేన అశోక్లు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం మంత్రి నియోజకవర్గం ఇన్ఛార్జు తోట రాజ్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కడపత్రాన్ని మరియు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు పెద్దలు మన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మచ్చగిరి రామన్న, అలాగే మన టీఆర్ఎస్ మండల్ కన్వీనర్ అన్న శంకర్ అన్న, మిత్రుడు టీఆర్ఎస్ యువ నాయకులు అనిల్ గౌడ్, అలాగే గౌరవనీయులు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మల్ బాబు, అలాగే మిత్రులు సర్పంచ్ సాయి గారు, అలాగే మాజీ మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ కొట్టె భువన్న గారు, మరి బీసీ నాయకులు మన ఓదన్న గారు, సీనన్న గారు, మన కాసరవి గారు, బహుజన నాయకులు, సీనియర్ కళాకారులు, మన అన్న సబ్జెక్ట్ మాట్లాడు అందరికీ మన ఆటో యూనియన్ అధ్యక్షులు నరసన్న గారికి పేరు పేరున నమస్తమాంజలు తెలుపుతూ, ఏదైతే ఓబీసీ మహాసభ 10వది మరి గోవాలో తలపెట్టిన ఈ యొక్క జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బీసీల శ్రేయస్సు కొరకు అనేక తీర్మానాలు ఉంటాయి కనుక బీసీలంతా కలిసి చలో గోవాను విజయవంతం చేయాలని ఈ యొక్క సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి శాఖ తరఫున పిలుపునిస్తూ, ఏదైతే ఈ రోజున రాష్ట్ర పార్టీలు కానీ దేశ పార్టీలు కానీ ఈరోజు ప్రతి ఒక్క పార్టీ బీసీ వాదం ఎత్తుకున్నది. ఈ యొక్క మోకా చూసి బీసీలంతా ఉధృతంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసే బాధ్యత ప్రతి బీసీ బిడ్డపై ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రుడు రాజ్. బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ ఆధ్వర్యంలో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించబడింది. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలన్న డిమాండ్తో ఓబీసీల హక్కుల కోసం బీజేపీ చేస్తున్న ఉద్యమానికి ఇది బలమైన నిదర్శనం. ఈ నిరసన కార్యక్రమంలో శ్రీమతి సోమారపు లావణ్య ముఖ్యంగా పాల్గొన్నారు. ఆమెతో పాటు పెద్దపల్లి జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖులుగా పాల్గొన్న వారిలో కాస్పేట శివాజీ, రాజగోపాల్, రవీందర్, మహావాది రామన్న, శివ, సంపత్ రావు, రాజేశ్వరరావు, రమేష్, దాసరి శ్రీనివాస్, నవీన్, సంపత్, శ్రీనివాస్, రాకేష్, కమల్ తదితరులు ఉన్నారు. ఆగస్టు 5, 6 తేదీలలో బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులు కె రామచంద్రరావు జిల్లా పర్యటనను కాషాయ సైనికులంతా విజయవంతం చేయాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావు పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భంగా గోదావరిఖండ్లోని బీజేపీ కార్యాలయంలో శనివారం బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు అయిత పవన్, బోడకుంట సుభాష్, ఊరగొండ అపర్ణ, గుండబోయిన భూమన్న, మాజీ మండల అధ్యక్షులు కోడూరి రమేష్, సీనియర్ నాయకులు పిడుగు కృష్ణ, తోట కుమారస్వామి, తడకొండ నరసన్న, మచ్చ విశ్వాస్, ఈదునూరి చిరంజీవి, సిలువేరు అంజీ, గర్వందుల అభి, అంతే రాజకుమార్ చారి, జక్కన బాలు, శిలారపు కళ్యాణ్, సంతోష్, బంగారు శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై బీజేపీ, జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం.
అందరికీ నమస్కారం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, ప్రభారీలు, రామగుండం నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, తేదీ 5, 6 ఈ నెలలో ఈ 2 రోజులు కూడా పెద్దపల్లి జిల్లాకి గౌరవ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నూతనంగా ఎన్నికైన తర్వాత గౌరవ శ్రీ రామచంద్రరావు గారు మొదటిసారి ఈ జిల్లాలో పర్యటించనున్నారు. కాబట్టి రామగుండం నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వారికి ఘన స్వాగతం పలికి వారి యొక్క కార్యక్రమాలని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాము. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈరోజు సమీక్ష సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ గోదావరికని కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో తప్పకుండా విజయాన్ని సాధించాల్సినటువంటి ప్రక్రియ భాగంగా మరి వారు ఈ జిల్లాలో పర్యటిస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఇవాళ అభివృద్ధిలో ముందుండడమే కాకుండా మన రాష్ట్రానికి ఎన్నో రకాలుగా ప్రభుత్వ పథకాలలో ఇవాళ కేంద్రం నుండి పూర్తిగా అనేక రకాల నిధులని ఇవాళ అందిస్తా ఉన్నది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా బూత్ స్థాయి వరకు ఇవాళ తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. బూత్ అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గం అలాగే జిల్లాకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కాషాయ సైనికుడు కూడా భుజస్కంధాలపై వేసుకొని రేపటి స్థానిక సంస్థల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో మరి రాష్ట్ర అధ్యక్షుల వారు ఇక్కడికి విచ్చేస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడమే కాకుండా వారి యొక్క సందేశాన్ని కూడా మనం ప్రజలలోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని మరోమారు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలందరినీ కూడా మేము రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 3వ డివిజన్ జంగలపల్లి గ్రామంలో 30 ఫీట్ల రోడ్డు విస్తీర్ణం కోసం చేపట్టిన కొలతలతో మా ఇండ్లు కూల్చేస్తున్నారు అని అక్కడి ప్రజలు ఆందోళనకి గురవుతున్నారు. ఎవరి కోసం ఇంత ఆరాటం? డబుల్ బెడ్రూమ్ల కోసమా ఈ డెవలప్మెంట్? డబుల్ బెడ్రూమ్ల కోసం మా ఇండ్లు కూల్చుట ఎంతవరకు న్యాయం అని జంగలపల్లి ప్రజలు అడుగుతున్నారు. మా ఊరిలో ఏ ఒక్కరికి కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు రాలేదు. రాకున్నా సరే కానీ మా ఇండ్లు ఎందుకు కూల్చుతున్నారు? డెవలప్మెంట్ పేరుతో మా కొంపలు కూలిస్తే మేము ఎక్కడికి పోవాలి? ఉన్నదే కొద్దిపాటి జాగలు, ఇరుకు ఇండ్లతో ఏదో కాలం గడుస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ కాస్త ఉన్న ఇండ్లను కూడా కూల్చేస్తే మేము ఎక్కడికి పోవాలని జంగలపల్లి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ బాయి దస్తగిరి డయాలసిస్ కిడ్నీ పేషెంట్ బాధపడుతున్న ఆర్థిక సాయం అందించిన పెద్దపల్లి జిల్లా జాగృతి అధ్యక్షుడు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ పెంట రాజేష్ 5,000 రూపాయల సాయం అందించారు. జాగృతి నాయకులు, గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుదర కుమార్, జనరల్ సెక్రటరీ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని పట్టణంలోని ప్రముఖ దేవాలయమైన కోదండరామాలయం సింగరేణి ఏరియా హాస్పిటల్ ఎదురుగా నిరాశ్రాయుడైన 80 ఏళ్ల కురువృద్ధుడు మల్లయ్య ఎలాంటి దిక్కులేక మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముకొని జీవనం పోషించుకుంటున్నాడన్న విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నసీమా, కురువృద్ధుడు మల్లయ్య ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తన జీవనోపాధికి కంకులు అమ్ముకొని జీవిస్తున్న దీన పరిస్థితిని అర్థం చేసుకున్న నసీమా పలువురు పుర ప్రముఖుల మధ్య ఈరోజు ఎండకు వానకు రక్షణగా
తన యొక్క జొన్న పొత్తుల అమ్మకం విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తదని సదుద్దేశంతో భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా పెద్ద గొడుగును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నరసింహ గారితో పాటు సంఘ సేవకులు కట్టుకు ప్రవీణ్, బొల్ల మధుబాబు, కళ్యాణ్తో పాటు స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన భరోసా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మన రామాలయం సింగరేణి హాస్పిటల్ రామాలయం ముందు ఈ తాత గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ కంకులు కలుసుకుంటూ ఉంటున్నాడు. అతనికి నీడ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది భరోసా సభ్యులు చాలామంది ఈ విషయాన్ని నరసింహ గారి దృష్టికి తీసుకొచ్చారు. భరోసా సభ్యులు చాలామంది చాలా ప్లేసులలో సభ్యులు వాళ్ళందరి సహకారంతో మన నరసింహ గారిని ముందుకు పంపుతున్నారు. వాళ్ళందరూ కలిసి చూసి కొందరు 2-3 సభ్యులు చూసి మరి అమ్మకి ఇక్కడ ఈ తాతకి ఇట్లా ఇబ్బంది ఉన్నది అంటే తను కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకొని మరి గుడికి వచ్చే చాలామంది దేవుణ్ణి చూస్తున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే ఒక మానవత్వం అనేది ఇంకా ఉన్నదని నిరూపించారు చాలామంది భరోసా సభ్యులు. తాతకు నిలువు నీడ లేదు, మరి తాతకు ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి అందరు సంకల్పించి ఈరోజు తాతగారికి గొడుగు బహుకరణ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా రామగుండం నియోజకవర్గంలో చాలా ప్లేసులలో ఈ విధంగా నిల్వ నీడ లేకుండా రోడ్డు పైన ఇట్లా వర్తకం చేసుకున్న వాళ్ళు చాలామంది ఇలాంటి బహుకరణలు ఇచ్చారు. ఇక ముందు కూడా స్వచ్ఛంద సంస్థ భరోసా స్వచ్ఛంద ఇదే విధంగా ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని బీసీ బిల్లు సాధన కోసం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్ ఇందిరా పార్క్లో నిర్వహించే 72 గంటల నిరాహార దీక్షకు బీసీ బిడ్డలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ పెద్దాపురం కుమారస్వామి, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు పెంట రాజేష్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆగస్టు 4 నుంచి 7వ తేదీలలో జరిగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని ఇందిరా పార్కులో 72 గంటల దీక్ష చేపట్టనున్నారని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై బీసీలను నయవంచనకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు బండారి శ్రీను, నాయకులు అందే సదానందం, హారిక, నిట్టూరి రాజు, ఆవుల రాజేష్, బొల్లం భూమేష్, బొగ్గుల సాయికృష్ణ, సృజన్, సాగర్, సన్నీ, ఠాకూర్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 4, 5, 6 తారీఖుల్లో 72 గంటల పాటు ఒక నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మా అందరి అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఇందిరా పార్క్ వేదికగా బీసీలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% బిల్లు ఇస్తానని మాట ఇచ్చి కేంద్రానికి పంపిందో ఆ బిల్లును ఆమోదంకి మద్దతుగా వెంటనే ఆ బిల్లు ఆమోదం పొందే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మరో మార్గంగా కూడా గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ అయినా కూడా అమలయ్యే విధంగా ఈ బిల్లు సాధన ద్వారానే రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు రావాలని, తద్వారా బీసీ వర్గం తప్పకుండా ఎంతో అంతో లాభపడుతుందని ఒక కృత నిశ్చయంతో మన తెలంగాణ జాగృతి గత తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమం కోసం పోరాటం చేసిందో అదే స్ఫూర్తితోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కుల సంఘాలను, అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు మళ్ళీ 72 గంటల దీక్షకు పూనుకోవడం జరిగింది. ఏదైతే పెద్దపల్లి జిల్లా అంటేనే చైతన్యం కలిగిన జిల్లా, ఉద్యమాలకు పురిటిగడ్డ కాబట్టి ఈ యొక్క బిల్లు కోసం చేస్తున్న నిరాహార దీక్షకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన బీసీ వర్గాలు, అన్ని కుల సంఘాలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, మేధావులందరూ కూడా ఈ యొక్క నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారు 72 గంటల నిరాహార దీక్ష గురించి ప్రెస్ కేంద్ర ప్రభుత్వం బీసీలను ఏ విధంగా మోసం చేసుకుంటూ వాల్ పోస్టర్ రిలీజ్ కూడా ఉందండి. వచ్చిన జాగృతి లీడర్లు, వివిధ కుల సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇంకో విషయానికి వస్తే, అయ్యా
రేవంత్ రెడ్డి గారు మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ బీసీలను ఎలా మోసం చేయాలని చెప్పి ఆలోచించి నిన్ను ఏ బీసీ లీడర్ కానీ ఏ బీసీ బిడ్డ కానీ వచ్చి అయ్యా మా బీసీలకు రిజర్వేషన్ పెంచమని అడిగిన దాఖలాలు లేవు. కానీ నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఏలడానికి పథకం పండి ఎవరైతే మోసపోతారంటే ఈ బీసీలను ఈజీగా మోసం చేయొచ్చు అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ తోటి అమలు కాని రిజర్వేషన్ను అమలు చేస్తా అని చెప్పి అక్కడనే మా బీసీలను మోసం చేసి నీ గద్దెనెక్కే ఉపాయాన్ని మొదలుపెట్టినావు. గద్దెనెక్కినాక 100 రోజులలో నేను ఖచ్చితంగా హామీలన్నీ నెరవేర్స్తా అన్నావు. అందులో మా బీసీ రిజర్వేషన్ కూడా ఉంది. కానీ నువ్వు 100 రోజులలో నెరవేర్చకపోయేసరికి ఈ బీసీల పక్షాన ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఈ బీసీలను చైతన్యవంతులు చేయాలని చెప్పేసి మా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు యూపీఎఫ్ అనే యునైటెడ్ పూలే ఫ్రంట్ని ఏర్పాటు చేసి అందులో 72 కులాలను నిమిత్తం అది ఏర్పాటు చేసి వాళ్ళను చైతన్యపరుస్తూ ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి 9 జిల్లాలలో బీసీ బిల్లు అమలు గురించి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసింది. అప్పటిదాకా నువ్వు బీసీలకు న్యాయం చేద్దామని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూలీలు దొరకక పొరుగు రాష్ట్రాల కూలీలపై ఆధారపడుతున్న అన్నదాతలు. మంత్రుల పర్యటన విజయవంతం చేయాలి. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. మేడిపల్లి ఉపరితల గనిని సందర్శించిన టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. అన్నదాతలకు పెట్టుబడి సహాయం అందించే ఆశయంతో పీఎం కిసాన్ నిధులు విడుదల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.